జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం ఇస్కదామెర్ల సచివాలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వీఆర్ఓ మురళీకృష్ణను ఒక రైతు కార్యాలయం లోపల ఉంచి తాళం వేసిన ఘటన సంచలనం సృష్టించింది. కొండాపురం మండలం ఇస్కదామెర్ల సచివాలయంలో వీఆర్ఓ మురళీకృష్ణను అన్నం సుబ్బారెడ్డి అనే రైతు కార్యాలయం లోపల ఉంచి తాళం వేశాడు. కొన్ని రోజులుగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నా తన సమస్య పరిష్కారం కాలేదని రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనతో సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న తహసీల్దార్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఉద్యోగులను నిర్బంధించడం తగదని ఎంఆర్ఓ స్పష్టం చేశారు. సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఉద్యోగులను నిర్బంధించడం తగదని ఎంఆర్ఓ స్పష్టం చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఉద్యోగుల యొక్క దీన్ని భంగం కలిగించావంటే ఇబ్బంది పడతావు. నాకేం పనులు లేవు, ఇబ్బంది నువ్వు చాలా తప్పు చేస్తున్నావు కదా, చెప్పలేదు ఇది చేస్తాను. సార్ నమస్తే, నేను సురేష్ బాబు. ఈ అన్నం సుబ్బారెడ్డి మీకు ఒక పేరు చెప్పాడు, అది ఓఎస్ నెంబర్ మన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వేస్తున్నారు వాళ్ళు. మనం 7 నోటీస్ ఇచ్చాం, ఎంక్రోచ్మెంట్ ఎవిక్షన్ కి మందబైలు అని చెప్పని. బేసింగ్ ఆన్ దట్ నోటీసు ఈ అప్రోచ్ ది సివిల్ కోర్టు మనం రిప్లై కూడా రాసాం త్రూ ఏజీపీ. ఈయన అంటాడు ఆ కాపీ నాకు అంటాడు. అది ఇప్పుడు అక్కడ ఏది మీనింగ్ చదివంటే లాయర్ రాజేంద్ర నాకు చెప్పాడు అంటాడు. ఏంటది నాకుందో నీకే ఎక్కిస్తాము మేము, అది ఈజీపీ ద్వారా మేము కోర్టుకు వేస్తే సరే కాలిపోతాండే సార్ మీరు చెప్పారంటే మాకు తెలియదు రాజేంద్ర గారు అనే నేను అదే 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 నేను ఇక్కడ పోయి ఉన్నా ఇస్తున్నారు. ఆయన తలుపు తాను వేసాడు మా బియ్యాలను పెట్టి నాకు సహకరిస్తలేదని. మేము పెద్దోళ్ళని చెప్పి చూస్తున్నట్టు 3 సార్లు వచ్చాం. ఒక కాగితం రాసి ఏమవుద్ది ట్రిబ్యునల్ కలిసి నాన్ బెయిల్ పెట్టేస్తారు. లోపల కూర్చుంటాడు. అది అర్థం కాకుండా మాకు రాజేంద్ర లాయర్ ఉన్నాడు అంటుంటే మాకు తెలుసు రాజేంద్ర లాయర్ అని ఫోన్ చేస్తున్నాం మీకు. చెప్పండి చెప్పండి మీరు, నేను చూసుకుంటానని చెప్పి చెప్పండి. ఒకసారి మాట్లాడండి, మాట్లాడు. హలో హలో, అది సుక్కల భూమి రాసిందో రికార్డు పెట్టినా. చేసి పెట్టిన కలెక్టర్కి ఇప్పుడు బాగా అర్జీలు ఇచ్చి కలెక్టర్కి అవన్నీ నా కాడోడే. రేపు సభ్యులు పెడతారు, రేపు పోయి నువ్వు నేను గుర్తుపట్టు నువ్వు ప్లాన్ చేసుకునే ఒకటే బాబు నీకు అర్థం అవుతుంది నాన్న. ఇప్పుడు ఒక నిమిషం పెట్టాడు. మనం ఏం చేసాము, వెరిఫై చేసాము. చేసిన తర్వాత అది మందబైలు అని చెప్పి తెలిసాం. వెంటనే 7 నోటీస్ ఇచ్చాం, అయ్యా మీరు ఖాళీ చేయాలని. వాళ్ళు ఏం చేశారు, ఆ నోటీస్ ఎప్పుడైతే తహసీల్దార్ ఇచ్చాడో వెంటనే సివిల్ కోర్టుకి అప్రోచ్ అయినారు. మేము సివిల్ కోర్టుకి రాయాలంటే మాకు అసిస్టెంట్ గవర్నమెంట్ మేయర్ ఉంటాడు, ఆయన ద్వారా మేము రిప్లై రాసాము. ఇది మందబైలు భూమి, ఈయనకి ఎలాంటి పట్టా ఇవ్వలేదు, ఈయన ఆక్రమించుకొని చేసుకుంటున్నాడు, ఈ విధంగా ఖాళీ చేయడానికి మేము నోటీస్ ఇచ్చాము. మేము నోటీస్ ఇచ్చిన పిల్లప మీకు కోర్టు వారిని సంప్రదించడం, మీరు ఉత్తర్వులు ఇస్తే మేము ఇచ్చేస్తామని చెప్పి రాశాము. ఇంకా మా పాత్ర ఏంది, మేము కొట్టేవాళ్ళం కాదు, తిట్టేవాళ్ళం కాదు. మేము మాకు కొన్ని పనులు ఉంటాయిగా, ఉద్యోగం కదా, సివిల్ సర్వీసెస్ కదా. మేమేం పోలీస్ యూనిఫామ్ సర్వీస్ కాదు కదా. కలబడి చెంపలు కొట్టడానికి లేకపోతే చొక్క పట్టుకొని లాక్కోమడానికి. మేము ఎప్పుడు సామరస్యపూర్వకంగా కాగితం మీద ఉంటుంది మాది. అది ఏం చేసాము, మీ అర్జీకాయ ఫలాని దాని ప్రకారం ఇచ్చాం. నీకు
పలాని వయసులో ఆయన కోర్టు కేసారు కాబట్టి ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నది అని చెప్పి నీకు ఎండార్స్మెంట్ ఇచ్చాం. నువ్వు ఎన్నిసార్లు పెట్టి అదే ఎండార్స్మెంట్. దాన్ని పెట్టి వేరే చేయలేమా మేము? వేరే చేయలేము. 10 ఎకరాల 70 చెట్లు ఆక్రమించుకుంటే 5 ఎకరాలు నువ్వు రా అంటాడు నన్ను. ఏమనుకో వినపడద్దా చదువుకున్నాడా చదువుకోలేదా సంస్కారం ఉందా లేదా నేను ఒక కాగితం నా పచ్చిమితో సంతకం పెడితే 16 రోజులు బెయిల్ కాదు. నీకు 20,000 30,000 మనవడిగా నీకు తప్పదు. అవసరమా మీకు? కాదు, ఇప్పుడు నీకు మేము సమానం చెప్పకపోయినా నీకు కాగితం ఇవ్వకపోయినా మేము తప్పు రాసున్నా ప్రజల చేతిలో పాసుపత్రాసులో సమాచార హక్కు చట్టం ఈ రోజుల్లో ఏంది? ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఆగవాయా, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. దానికి మేము ఉందా డిపార్ట్మెంట్ లో ప్రతిదీ ఆన్లైన్. నువ్వు నాకు ఫోన్ చేసి నేను వేసేసి పోయి చూద్దాం కానీ చూసేదే సార్. చూసి వాళ్ళే మెడబెట్టి కలబెట్టి కుదపాలి. రాసి కొట్టిపోతే పోయి యువత పారబాబు అదేమో చొక్కలు భూమి వస్తుందా? వాడు చొక్కలు భూమి యువతలు పారబాబు వస్తుందా? మా ఆర్ఎస్ఆర్ ప్రకారం చుక్కల భూమి, మా ఆర్ఎస్ ప్రకారం మందబయలు ఇదే రాస్తారుగా. నువ్వు జడ్జి కాదు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు. నేను చెప్పేది నేను రాసి ఇప్పుడు స్పష్టంగా చెప్పా. అది కోర్టులో ఇన్ బిట్వీన్ గవర్నమెంట్ వర్సెస్ అతనికి జరుగుతుంది. నువ్వు మందబయలు రాసావా, చొక్కలకు రాసావా, ఎంత ఎంక్రోచ్మెంట్ నోటీస్ ఇచ్చింది నేను. మాకు రెస్పాండెంట్ మేము. నీ మీద ఇలా వేసిన ఆయన అన్నం సుబ్బారెడ్డి మీద తహసీల్దార్ మీద చేశాడు. తహసీల్దార్ సమాజం